అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బిగ్ బ్లాస్టింగ్ అని ఒక పోస్ట్ పెట్టారు. బిగ్ బ్లాస్టింగ్ అంటే జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం, మహిళా ఉద్యోగిపై 7.4 అత్యాచారం, భర్తకు విడాకులు ఇవ్వాలంటే ఎమ్మెల్యే బెదిరింపులు, సాక్ష్యాధారాలతో బయటపెట్టిన బాధితురాలు, వీడియో కాల్స్, వాట్సాప్ చాట్స్ అన్ని ఆధారాలతో అని నిన్న వైఎస్ఆర్సీపీ అఫీషియల్ నుంచి ఒక పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో మీటింగ్ పెట్టుకుంటూ ఆ మీటింగ్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినండి. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనే ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలు సహా బయటపెట్టాను. ఆమదాల ఎమ్మెల్యే కూడా అలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం టేకప్ చేశారు అన్నప్పుడే ఇతనేదో తిమ్మిని బమ్మిని చేయబోతున్నాడు, అబద్ధాన్ని నిజం చేయబోతున్నాడు అని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీద ఇతను అసలు అది ఇద్దరి పర్సనల్ అంశం. దాని గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడంటే అసలు అరవ శ్రీధర్కి సిగ్గుందా అని అడిగే జగన్మోహన్ రెడ్డి గారిని అదే ప్రశ్న అడగాలని ఉంది. అయితే ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి నేను ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటాను అనుకుంటారని అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో గోరంట్ల మాధవ్ వీడియో మీరు చూసే ఉంటారు, ఎంజాయ్ చేసే ఉంటారు. అప్పుడు అరే ఆ గోరెంట్ల మాధవ్ అసలు మనిషా లేకపోతే పశువా అనే మాట మీ దగ్గర నుంచి రాలేదు. అలాగే అనంతబాబు కూడా ఇలాంటి ఘనకార్యమే చేశాడు. అతనికి సంబంధించి మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. లేకపోగా వాళ్ళిద్దరి మీద కనీసం విచారణ కూడా లేదు. ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఇతని మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద జనసేన పార్టీ ఒక కమిటీ వేసింది, ఎంక్వైరీ వేసింది, 3 మెన్ కమిటీ. ఒకవేళ కమిటీలో కనుక ఇది నిజమని తేలితే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటారు, నో డౌట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకున్నారు? గోరంట్ల మాధవ్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు అంటే మళ్ళీ డోర్ డెలివరీ గురించి చెప్పట్లే, న్యూడ్ కాల్స్ విషయమే చెప్తున్నాను నేను. ఇక అంబటి రాంబాబు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు ఒక మంత్రి. ఏం చర్యలు తీసుకున్నావా నువ్వు? అసలు నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు అర్హత ఉందా? ఇలాంటి సంఘటనలు వచ్చి మీ పత్తితో పంచాయతీలు చేయడానికి వైసీపీలోని ఏ ఒక్కరికన్నా అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను. మీకు సిగ్గుందా? డైరెక్ట్గా జగన్ గారే వచ్చి దీని గురించి మాట్లాడాల్సిన అంశం ఇది. అసలు అరవ శ్రీధర్ అనే ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా మనోడు కూడా కిందకే చూసి వీళ్ళందరూ న్యూస్ రీడర్లు అండి. న్యూస్ రీడర్ కూడా ఇప్పుడు ఎదరు స్క్రీన్ వచ్చేసింది, కింద చూడట్లేదు, డైరెక్ట్ ఇలా పైకి చూసి తలెత్తుకుని చదువుతారు వాళ్ళు. వీళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ అవ్వలేదు. అడ్వాన్స్డ్ అవగా కిందకి చూసి ఎప్పుడో శాంతి స్వరూప్ గారు డీడీ ఇది దూరదర్శన్లో కింద చూసి చదివేవాడు ఆయన. ఇప్పుడు ఇంకా అదే స్ట్రాటజీ, ఎవడో రాసిస్తాడో వీళ్ళు చూసి చదివేస్తుంటారు వచ్చి. అది మనం అందరూ ఎర్రోళ్ళగా మనం నమ్మేసి అయ్యి బాబోయ్ వీళ్ళ స్టోరీ ఎంత బాగుంది, ఎంత గొప్పగా ఉందని చెప్పి మనం నమ్మేయాలి. దీనికి వచ్చేది ఏదో రాష్ట్ర సమస్య, రాజకీయ పార్టీల సమస్య, కూటమి సమస్య అంటే ఏముండదు. ఒకవేళ అతను ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతను ఇలాంటివి పెట్టుకోకూడదు. ఒకవేళ అది ఆ వీడియోలు కనుక నిజమని కనుక తెలిస్తే ఖచ్చితంగా అతని లైఫ్ ఖతం, అంటే అతని పొలిటికల్ లైఫ్కి ఫుల్ స్టాప్. ఈయన ఈ వీడియోలో అంటాడు ఆదిమూలం అని చెప్పి ఎవరో ఒక ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేశారు. నువ్వు ఎంతమందిని సస్పెండ్ చేశావు జగన్మోహన్ రెడ్డి గారు? మీ పార్టీలో ఉన్న మర్డర్లు చేసామని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఎంతమందిని సస్పెండ్ చేశావు? అడ్డంగా ఇలాంటి న్యూడ్ కాల్ చేస్తూ బుక్ అయిపోయిన వాళ్ళని ఎంతమంది మీద చర్యలు తీసుకున్నావు? అసలు అడగటానికి నీకు అర్హత ఉందా? ఈ వైసీపీలో ఎవరికైనా సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. అంత సిగ్గులేని బతుకుతున్నారండి. మీ కిందేమో అంత పెట్టుకుని ఇది ఎవరైనా తప్ప. పార్టీ అంటే మహాసముద్రం, వేల మంది లక్షల మంది ఉంటారు, అందరూ మంచి వాళ్ళు ఉంటారు. ఎవడో ఏదో పని చేస్తాడు, చేస్తే మీద చర్యలు తీసుకుంటారు. అంతేగాని ఏదో పనులు చేసిన వాళ్ళు సపోర్ట్ చేసే వైసీపీ వచ్చి ఇలా నీతులు చెప్పకూడదు, సిరాకు వచ్చేద్దాయి. అంటే తర్వాత సాక్షి మెయిన్ అండి. మెయిన్ ఎడిషన్లో 93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత అని ఒక ఇంటర్నేషనల్ వార్త వేశారు. ఫస్ట్ పేజ్ హెడ్లైన్. దాని పక్కనే చేశారు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి అని. అంటే ఒక ఇంటర్నేషనల్ వార్త స్థాయి వార్త ఇది. అంటే వైసీపీ టేకప్ చేసింది ఈ విషయాన్ని. ఏమంటే మొత్తం ఒకసారి ఇలా చూడండి, ఇదంతా సాక్షి. ఒకసారి ఇలా సాక్షిలో ఎన్ని న్యూస్లు రన్ చేశాడంటే ఇటుకో మా గుడ్డోడు వచ్చాడు, మా 3 ఆడవాళ్ళు 4 ఆడవాళ్ళు కూర్చోబెట్టాడు. అంతా సాక్షియే. మొత్తం నేను అంతా సాక్షిలో నడిపించారు. దీని గురించి సాక్షి పేపరు, సాక్షి టీవీ, టీవీ 9, ఎన్టీవీ
వీళ్ళకి అనుకూలమైన అన్ని ఛానల్స్లోనూ ఇదే వార్త. ఇక ఇది సరిపోదన్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేసి జగన్ కూడా మాట్లాడేశాడు. ఏమంటే 3 ఆడవాళ్ళని కూర్చోబెట్టారు, బాధితురాలను కూర్చోబెట్టారు, పెద్ద చర్చా కార్యక్రమం. ఒడి అమ్మ ఏదైనా ఒక అంశం మీకు ఇస్తే మీరు టేకప్ చేసినట్టు నాకు తెలిసి సిబిఐ ఈడీ కూడా టేకప్ చేయరు బాబు. ఆ స్థాయిలో మొత్తాన్ని తిమ్మిని పంపించేసేద్దాం. ఒక అబద్ధాలు పడుకుని 100 మంది మాట్లాడితే నిజమైపోద్దనే ఆ గోబెల్స్ ఏదైతే ఆ సూత్రం ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ పాటిస్తాడు జగన్మోహన్ రెడ్డి.